హాయ్ అండి అందరికి. నాకు తెలిసి ఇంత రుచికరంగా ఆహ్లాదకరంగా తొందరగా రెడీ చేసుకునే వెజ్ లో ద బెస్ట్ వెజ్ అండి ఈ బెండకాయ బజ్జీ మజ్జిగ పులుసు. చాలా అంటే చాలా బాగుంటుందండి. సంతోషమే మనిషికి నిజమైన సంపద అండి. దానిని కోల్పోతే జీవితంలో ఎంత సంపాదించినా ఏం సాధించినా సంతృప్తి అనేది ఉండదు. అందుకే మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని మలచుకొని సంతోషంగా హాయిగా మనకు నచ్చిన వంటలు చేసుకుంటూ తింటూ ఉందామండి. ఒక ఫస్ట్ మనము బెండకాయ బజ్జీని రెడీ చేసుకుందామండి. రెడీ చేసి పెట్టుకుని తర్వాత మజ్జిగ పులుసు అయితే తయారు చేసుకుందాము. మేము ఇక్కడ వచ్చేసి 1/4 కేజీ బెండకాయలు అయితే తీసుకున్నామండి. ఈ 1/4 కేజీ బెండకాయలోకి వచ్చేసి 2 స్పూన్ శనగపిండి, 2 స్పూన్ కార్న్ ఫ్లవర్, 2 స్పూన్ రైస్ పౌడర్ అయితే తీసుకున్నాం. దయచేసి ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఫుడ్ మన కంచంలోకి రావడానికి ఎంతో మంది రైతుల శ్రమ అయితే ఉంటుంది. అలాగే మన దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు కూడా అయితే ఉన్నారండి. సో దయచేసి ఫుడ్ మాత్రం వేస్ట్ అయితే చేయొద్దు. మనకి ఈ బెండకాయ బజ్జీ బాగా రావాలంటే ఫస్ట్ ఈ బెండకాయని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. బెండకాయ కూడా బాగా ఉడుకుతుంది. బెండకాయని కట్ చేసుకుని ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఈ శనగపిండి, కార్న్ ఫ్లవర్, రైస్ ఫ్లవర్ తో పాటు 1 స్పూన్ గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారము, అలాగే వచ్చేసి ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే కొంచెం 1 స్పూన్ పెరుగు, కొంచెం వాటర్, కొంచెం బాగా కలుపుకొని అంతా బాగా బెండకాయ మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల లోపల మనం మజ్జిగ పులుసు అయితే రెడీ చేసుకుందామండి. సింపుల్ గా 10 నిమిషాలు అయిపోతుంది. మేము ఇక్కడ ఈ మజ్జిగ పులుసుకి వచ్చేసి ఒక 1/2 లీటర్ పెరుగు, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర అండి. ఫస్ట్ మనం తాలింపు అంతా పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. లేదంటే వేడి మీద వేసామనుకోండి కొంచెం విరిగిపోయినట్టు ఉంటుంది. ఇలా చక్కగా అయితే రాదండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని దానిపైన కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా పచ్చి ఆనియన్స్ కానీ వేసుకుంటే తింటే స్వర్గమేనండి. సూపర్గా అయితే సూపర్గా ఉంటుందండి ఈ మజ్జిగ పులుసు అనేది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలి అదే ఇస్తుందండి. సో మనకి ఫైనల్ గా వచ్చేసి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బెండకాయ బజ్జీలు అయితే వేసుకోవాలండి. ప్యాన్ ని స్టవ్ మీద పెట్టేసుకుని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆ బెండకాయలను నూనెలో వదలటమేనండి. ఇంకా ఈ విధంగా బెండకాయ బజ్జీలని నూనెలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు విడుచుకొని అటు ఇటు తిప్పుకొని మనకి బాగా సరిపడే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని తింటమే అండి ఆలస్యం. ఇంకా అలాగే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటామండి.